నమస్తే. మహిమాన్విత క్షేత్రాలను మీ ముందుకు తీసుకువచ్చే దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. మరెక్కడా లేని విశిష్టమైన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయాల్లో పూజలు, వ్రతాలు ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారో అలాగే ఉత్సవాలను కూడా అంతే మహిమాన్వితంగా జరుపుతారు. ఇక జాతరలు, యాత్రలు ఇలాంటివన్నీ మరీ విశేషంగా జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలోని అలాంటి విభిన్నమైన ఆలయాల్ని, యాత్రల్ని ఈ దివ్యధామంలో మీ ముందుకు తీసుకువస్తున్నా. శ్రీకాకుళం జిల్లాలో సాలిహుండానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ప్రసిద్ధ చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రం. మండల కేంద్రమైన గార్ల నుండి 3 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. దీనినే శ్వేతగిరి అని కూడా అంటారు. సాలిహుండం యాత్రలకు ప్రసిద్ధి. ఈ యాత్ర వంశధార నది ఒడ్డున కొండపై ఉన్న ఈ ప్రదేశం 2వ, 12వ శతాబ్దాల నాటి బౌద్ధ స్తూపాలు, ఆరామాలకు ప్రసిద్ధి. భీష్మ ఏకాదశి సమయంలో ఇక్కడ జరిగే వేణుగోపాల స్వామి యాత్ర, జాతర అత్యంత విశిష్టమైనవి. ఇక్కడ తార, మారాచి విగ్రహాలు, బౌద్ధ మతంలోని 3 రకాలైన థేరవాడ, మహాయాన, వజ్రాయన ఆధారాలు కనిపిస్తాయి. కొండ మధ్య భాగంలోని వీర వసంతేశ్వర ఆలయం కింద భాగంలో సొరంగ మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. శ్వేతగిరి నుంచి శ్రీ కూర్మా దేవాలయం వరకు ఓ సొరంగం ఉందని, అలాగే మండు వేసవిలో కూడా ఇక్కడ చల్లని నీరు ఉంటుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరాంధ్ర వాసులు, ముఖ్యంగా రైతులు జరుపుకునే పండగ సాలిహుండం యాత్ర. ఇది గిరియాత్ర, మరికొందరు దాసుళ్ల యాత్ర అని కూడా అనడం పరిపాటి. ఈ యాత్ర అంతా హైందవ ధర్మం యొక్క నమ్మకాలు, మరెన్నో విశ్వాసాలతో ఈ యాత్ర సాగడం విశేషం. ఈ యాత్రలో భక్తులు ఆచరించే విధానం వింతగా ఉంటుంది. ఇక్కడ నమ్మకం ఏమిటంటే, ఇల్లు లేని వారికి ఇల్లు, సంతానం లేని వారికి సంతానం కొరకు వారి మొక్కులు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అటువంటి యాత్రలో ఉత్తరాంధ్ర వాసులే కాకుండా పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రం నుండి కూడా వస్తారు. సాలిహుండం గిరియాత్ర ఎంతో విశిష్టంగా జరుగుతోంది. తొలుత ఆలయంలో దేవతలకు పట్టు వస్త్రాలు, ఇతర పూజా ద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం స్వామివారికి అర్చకులు హరిద్ర, కుంకుమ, విభూది, క్షీరాభిషేకాలను నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఆ మూలా విరాట్టుకి పూసి పూలతో అలంకరణ చేస్తారు ఆలయ అర్చక బృందం. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతిని ఇచ్చి భక్తుల దర్శనం తెల్లవారుజామున 4:30 నుండి భక్తులకు కల్పిస్తారు. ఆలయ సంప్రదాయానుసారం సుగ్గు, కొంక్యాన వంశస్థులు తొలి పూజలు అందుకుంటారు. కాళీమర్దన వేణుగోపాల స్వామి అంటే ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ ఫేమస్ అనమాట. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు ఎవరంటే మన కాళీమర్దన వేణుగోపాల స్వామి అంటే మంచి ఫేమస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ ఈ కొండపైన రాళ్ళ మీద రాళ్ళు పేర్చి, అంటే ఈ సంవత్సరం పేరిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మనం కళ నెరవేరుతుందని ఇక్కడ అలాగే భక్తుల యొక్క నమ్మకం అనమాట. అలాగే మెయిన్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం లేని సమస్యలు కూడా ఉంటే ఈ స్వామివారికి మొక్కుంటే సంతాన సమస్యలు కూడా కలుగుతాయని శ్రీ కాళీమర్దన స్వామి వారికి చాలా మంది మొక్కుంటారు అనమాట. ప్రతి సంవత్సరం వస్తున్నాం, బాగా ఈ దేవుడిని నమ్ముతున్నాం. మేము కూడా వస్తే కోరికలన్నీ తీర్తాయని ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. సంతానం, ఏదైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటాము. మా అత్తయ్య అప్పుడు పిల్లలు లేకపోతే ఇక్కడికే వచ్చి మొక్కున్నారంట. మా ఆయన పుట్టారు, అప్పటి నుంచి వస్తుంటాం. మా బాబు కూడా ఈ దేవుడు రోజే పుట్టాడు, యాత్ర రోజే పుట్టాడు. అప్పటి నుంచి వస్తుంటాం మేము. సాలిహుండం యాత్రలో ముఖ్యమైనది వేణుగోపాల స్వామి దర్శనం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం. ఈ ఉత్సవంలో ఆ దేవుళ్లకు జరిగే వేడుకలు ఎంతో విశిష్టంగా ఉంటాయి. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అంతేకాదు ఈ యాత్రలో అనేక దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. యాత్రకెళ్లే దారిలో కనిపించే అన్ని ఆలయాలను భక్తులు సందర్శిస్తారు. శ్వేతగిరి నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, కొండ దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను మేళ తాళాలతో పల్లకిలో ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకెళ్లి చక్రతీర్థ స్నానం చేయిస్తారు. శ్వేతగిరి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదికి కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులను 2 పల్లకీల్లో తీసుకొని వెళ్లి అక్కడే స్వామివారికి చక్రతీర్థ స్నానాలు చేయిస్తారు. ఆ సమయంలో భక్తులు సైతం పవిత్ర స్నానాలు చేస్తారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మార్గ మధ్యలో వీర వసంతీశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, అభయ ఆంజనేయ స్వామి, కొండ దిగువన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, వరదరాజు స్వామి సన్నిధిల్లో కూడా పూజలు నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి కారణంగా వచ్చాం, ప్రత్యేకమైన రోజులు అనేసి ఇక్కడికి వచ్చాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాంటి చదువు గురించి, ఉద్యోగం గురించి ఏదైనా మొక్కుకున్నా నెరవేరుతుంది అనేసి నమ్మకం.
మేము ఒక దగ్గర 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల నుంచి వస్తాను సార్. నా పేరు జ్యోతి. 10 సంవత్సరాల నుంచి ఈ గుడికి దర్శనంకి వస్తాను. శుభ్ర దర్శనం చాలా బాగా అవుతుంది స్వామివారిది. మరి ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది. ఆ తండ్రి నిజంగా అందరూ అనుకున్నది కోరికలు నెరవేరుతాయి. ఎంత జనాన్ని కూడా చాలా బాగా పంపిస్తున్నారు, ఫ్రీగా, ఇబ్బంది లేకుండా. జనం బాగుంది. స్థల పురాణం ప్రకారం ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయాన్ని 5వ శతాబ్దం శాలివాహన కాలంలో నిర్మించినట్లు చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కృష్ణ భగవానుడు కాళీయ మర్దన వేణుగోపాల స్వామిగా మనకి దర్శనమిస్తారు. అనగా కాళీ అనే రాక్షసి పాముని కృష్ణుడు వధిస్తాడు. ఆ ఘట్టానికి చెందిన విగ్రహం ఇక్కడ శాలివాహన రాజులు భీష్మ ఏకాదశి రోజున ప్రతిష్ఠించి ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించేవారు. ఈ ఉత్సవాన్ని శాలిహుండ యాత్రగా పేరు పొందింది. ప్రసిద్ధ శాలిహుండం కొండపైన పురాతన వేణుగోపాల స్వామి ఆలయం శాలివాహన కాలం నుంచే వెలిసి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ వేడుకలు వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాక ఒడిశా నుంచి సైతం భక్తులు భారీగా తరలివచ్చి ఈ శ్రీకృష్ణ భగవానుని దర్శించుకోవడానికి వస్తుంటారు. భీష్మ ఏకాదశి జాతరను శాలిహుండం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఈ గుడిలో కృష్ణుని విగ్రహానికి పిల్లన గ్రోవి ఉండదు. దేశంలోని అన్ని శ్రీకృష్ణ దేవాలయాలలో కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి ధరించి దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శాలిహుండం వేణుగోపాలుని యాత్రను ఏటా మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజున నిర్వహిస్తారు. 5వ శతాబ్దానికి చెందిన ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాల స్వామి అని పేరు ఉంది. సంతానం లేనివారు ఈ స్వామిని ధరించి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్య స్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైన ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్లదారి ఉంది. దర్శనం పూర్తయిన తరువాత కొండ దిగేందుకు మరో మెట్లదారి ఉంది. కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడకు దగ్గరలోని వీర వసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ. అదేవిధంగా ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ఇక్కడ ఉన్న విగ్రహం ఒకేలా ఉంటాయని కొందరు భక్తులు కూడా తెలుపుతారు. జాతరకు వచ్చే భక్తులు శుద్ధతో చేసిన రామలక్ష్మణ బొమ్మలను, నామం పండ్లను కొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా కొని వాటిని ఇంటిలో ఉంచితే ఏడాదంతా దుష్టశక్తుల ప్రభావం ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక్కడ అరటి గెలలు కూడా కడతారు. దానిని అక్కడ స్వామివారికి ప్రసాదంగా ఉంచమని కూడా చెబుతారు. ఈ కట్టేవారు ఉద్యోగం కొరకు మాత్రమే ఈ గెలను కట్టడం ఆనవాయితీ. అలాగే ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయమని కోరితే స్వామి సహాయం అందిస్తాడని కూడా భక్తులు చెబుతారు. కాళీయమర్దన వేణుగోపాల స్వామి వారి యాత్రోత్సవం అనేది చాలా చక్కగా జరుగుతుంది. మరి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా కొండ మీదకి కారు పాసులు ఇచ్చి కారులన్నీ వచ్చి చాలా ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పి ఈ సంవత్సరం దాన్ని నిరోధించడం జరిగింది. మరి అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భక్తులు కూడా చాలా విరివిగా, చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ సంవత్సరం పాల్గొనడం జరిగింది. మరి ఇవన్నీ ఏర్పాట్లకి మూల కారణం మరి ఎంతో పకడ్బందీగా ఈ యాత్రోత్సవం అనేది జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండి శంకర్ గారి దగ్గరుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. మరి వారితో పాటు మన కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ కూడా వచ్చి, మరి అలాగే ఎండోమెంట్ సిబ్బంది కూడా వచ్చి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూడడం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 7 గంటలకు స్వామివారి విగ్రహాలని ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి, కింద భూనీల సమేత లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు పల్లకీలో వంశధార నదికి చక్ర స్నానానికి వెళ్ళాయి. అక్కడ చక్ర స్నానం అయ్యాక మన యాత్ర అంతకంతకీ పెరుగుతూ ఉన్నది. ఈ యొక్క కాళీయమర్దన వేణుగోపాల స్వామి అవతరించడానికి శ్వేత చక్రవర్తి ఈ గిరిని పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణుప్రియ శ్రీకృష్ణుడికి ఆరాధన చేస్తున్నది. ఏకాదశి వ్రతం చేస్తుంటే భర్త వస్తారని కబురు పెడతాడు. తన ఏకాదశి వ్రతభంగం అవుతుందని శ్రీకృష్ణుని వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దక్షిణముఖంగా ఉన్న వంశధార నదిని ఉత్తరముఖంగా ప్రవహించేటట్టు చేశాడు. వంశం అంటే వెదురు, ధార అంటే నీరు కిరణగర్లోంచి పుట్టుకొచ్చింది. ఆ రాణి వనిత మండలం గ్రామంలో ఉండేది. ఆమె ఏకాదశి వ్రత ప్రభావం వలన
శ్రీకృష్ణుడు ఇక్కడ కాళీయమర్దన వేణుగోపాలుడుగా స్వయంభువుగా అవతరించాడు. మీకు ఎక్కడైనా సరే వేణుగోపాల స్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి దేశంలో, కానీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయం మన దేశంలో ఒకే ఒక్క దేవాలయం. శ్రీకాకుళం జిల్లాలో మరో విశిష్ట ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో చెట్లతాండ్రలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పండుగ జరుగుతుంది. ఇక్కడ వెలిసిన స్వామిని దర్శించుకొని ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు పక్కన వెలిసిన పందిర్లకు అరటి గెలలు నైవేద్యంగా పెట్టి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. విశిష్టమైన ఈ ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం. అరటి గెలల సమర్పణ వెనుక కూడా ఒక ప్రత్యేకత గాథ ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది. భీష్మ ఏకాదశి రోజున చెట్లతాండ్ర గ్రామానికి భక్తులు అరటిగెలలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. వింతైన ఈ ఆచారం వెనుక ఒక కథ ఉంది. 200 ఏళ్ల క్రితం గ్రామంలో ఓ స్వామీజీ ఉండేవారు. ఆయన గ్రామంలో ఉంటూ అక్కడ గ్రామస్తులకు వైద్యం చేసేవాడు. అలా 70 ఏళ్ల పాటు గ్రామంలో వైద్యం చేసిన స్వామీజీ కొన్నాళ్ల తర్వాత పరమపదించారు. అయితే స్వామీజీ పరమపదించిన తరువాత గ్రామంలో ఓ రావి చెట్టు వెలిసింది. అప్పటి నుండి ఇక్కడ గ్రామస్తులు రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించి పూజించడం ప్రారంభించారు. ఇలా రావి చెట్టును పూజించి మనసులో కోరుకున్న కోరికలు తీరుస్తుండడంతో ఆ రావి చెట్టుకు అరటి గెలలు పెట్టి పూజిస్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. స్వామీజీ బతికి ఉన్నంతకాలం అరటి పళ్లను మాత్రమే తినేవారట. అందుకే ఆయనకు అందరూ అరటి పళ్లను ప్రసాదంగా పెడుతున్నారంటున్నారు గ్రామస్తులు. అయ్యవారు అంటే చాలా ప్రసిద్ధిది. నాకు తెలిసి 30 సంవత్సరాల నుండి నేను వస్తున్నాను. ప్రత్యేకత ఏంటంటే ఈ అయ్యవారు ఏ కోరినా తీర్చిన దేవుడు. పలు జిల్లాలో కాదు, మన గ్రామాలే కాదు, ఒరిస్సా వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఈ పరమస్థ అయ్యవారికి వస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే అరటిగెలలు. అంటే అరటిగెలలు ఎందుకు కడతారంటే మన అయ్యవారికి మొక్కుకొని అరటిగెల కడితే ఏ కోరికైనా తీర్చుతారని నమ్మకం ప్రజలకి. నాకు నమ్మకం ఉంది. అలాగే వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ప్రజలు జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా మన చెట్లతాండ్ర సంతబొమ్మాలి మండలము గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఇప్పటికి కొద్ది సంవత్సరాలు బట్టి దేవస్థానం అభివృద్ధి జరుగుతుంది. అలాగే అభివృద్ధి జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ దేవుడి మీద నమ్మకం బట్టి మా చెరువు దగ్గర వంట చేసుకొని నైట్ ఉండి ఈ దేవుని దర్శనం అత్తపల్లి గల కట్టి ఈ దేవుని దర్శనం చేసుకొని అందరూ విద్యార్థులు అవుతుంది, పెళ్లి పెళ్లిళ్ళు అవుతున్నాయి. అభివృద్ధి అందరికీ అభివృద్ధి కలుగుతుంది. నమ్మకం బట్టి ప్రతి ఏడాది ఈ దేవుడి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఒరిస్సా నుంచి, పాటపట్నం నుంచి, పలాస నుంచి ఉండి ఒరిస్సా నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ కూడా నుంచి వస్తున్నారు. నగరము ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు అరటిగెలలు రావి చెట్టు వద్ద పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం. అయితే ప్రతి ఏడాది రావి చెట్టు చుట్టూ అరటిగెలలు కట్టేస్తుండటంతో అక్కడ స్థలభావ సమస్య తలెత్తడంతో గ్రామస్తులు రావి చెట్టును ఆనుకుని పెద్ద పందిర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దీంతో భక్తులు వారు తీసుకొచ్చిన అరటిగెలలను ఓ క్రమ పద్ధతిలో పందిర్లకు కట్టి కోరికలు కోరుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కొందరు ముందే లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకొని గెలలు కడితే మరికొందరు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఆ గెలలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా కట్టిన గెలలకు ఆలయ కమిటీ ప్రతినిధులు నెంబరింగ్ ఇస్తారు. మరునాడు అక్కడికి వెళ్లి స్లిప్ చూపిస్తే వారు కట్టిన గెలను తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఆ గెలను ఇంటికి తీసుకువచ్చి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. బంధువులకు, స్నేహితులకు కూడా పంచిపెడుతుంటారు. ప్రతి ఏడాది చెట్లతాండ్రలో భీష్మ ఏకాదశి రోజున ఈ పండుగ సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. చెట్లతాండ్ర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇదే ఆనవాయితీని పాటిస్తుంటారు. ఇక్కడ మేము గెల్ల కడుతున్నాము. మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మేము అనుకున్న పని జరుగుతుంది. ఎక్కడి నుంచో వచ్చి జనాలు ఇక్కడ బాగా కడుతున్నారు గెలలు. చాలా జాగ్రత్తగా బాగుంటది యాత్ర. మంచి యాత్ర, మంచి నిజగల దేవుడు ఈ లక్ష్మీస్వామి. ఎన్నో సంవత్సరాల పాటు మేము మొక్కుని కడతాం ఇక్కడ గెలలు. అంతకాకుండా నలుమూల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడి నుంచి వచ్చి కడుతుంటారు ఇక్కడ గెలలు. మంచి యాత్ర.
ఏదైతే చెట్లతాండ్ర గ్రామంలో నా చిన్ననాటి నుండి ఇక్కడ నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఒక అరటికాయలు అనేది కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక అరటికాయలు కడితే వాళ్ళ కోరికలు తీర్చాయనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి ప్రజలు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ అరటికాయలు అనేది కట్టడం జరుగుతుంది. మరి ఆ కోరికలు తీర్చే తండ్రి ఈ రోజు ఏర్పాట్లు కూడా బాగా చేశారు. మరి గ్రామస్తులకు మరియు దీనికి సహకరించిన పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశారుగా విశిష్టమైన 2 ముఖ్యమైన ఆలయాలు, వాటి ప్రాముఖ్యాన్ని. మరో మహిమాన్విత ఆలయంతో మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.